హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ. సో ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ రివ్యూ వచ్చేసి మా ఊరి పేరు భైరవకోన. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడొచ్చు. సో ఈ మూవీ డైరెక్టరు ఇంతకుముందు ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం మూవీ, ఇలాంటి మూవీస్ అయితే తీశాడు. సో ఈ డైరెక్టరు మనకి చాలా అంటే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తోటి అయితే మూవీస్ తీస్తూ ఉంటాడు. సో ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తోటే మనకి చూపించాడు. సో ఈ మూవీలో మనకి ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ మూవీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ట్విస్ట్. మూవీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ హాఫ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంటుంది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం మనకి డిలే అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే సాటిస్ఫై అవుతాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ మన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి వెన్నెల కిషోర్ గారిది అయితే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఏమి ఉండదు. అండ్ చెప్పాలంటే హీరో గారి యాక్టింగ్ కూడా అంత అనిపించదు మనకి. సో మనకి కమెడియన్ హర్ష ఉంటాడు, తన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ తనతోటి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, ఆ కామెడీ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ మూవీ మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది. కాకపోతే నాకు మూవీలో మైనస్ అనిపించింది ఒకటే ఫ్రెండ్స్, లవ్ సీన్స్ గురించి. సో మనకి లవ్ ట్రాక్ మీదే ఈ మూవీ అంతా నడుస్తుంటుంది. బట్ ఆ లవ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కంప్లీట్గా క్లైమాక్స్కి వచ్చేసరికి మనం కంప్లీట్గా కనెక్ట్ అవ్వము. సో అలాంటి సీన్స్ అయితే డిజైన్ చేశారు. ఇంకొంచెం బెటర్గా మనకి కనెక్ట్ అయ్యే విధంగా కంప్లీట్గా డిజైన్ చేసి ఉంటే చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు, బోర్ కొట్టే మూవీ అయితే కాదు, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మూవీ. తప్పకుండా మన సందీప్ అన్న అయితే సక్సెస్ అయితే అయ్యిందని చెప్పొచ్చు ఈ మూవీ తోటి. సో తనైతే కొత్త కొత్త మూవీస్ తీస్తుంటారు కానీ కరెక్ట్గా కనెక్ట్ అవ్వవు ఆడియన్స్కి. సో ఈ మూవీ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. సో మీలో ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. హర్రర్ సీన్స్ అయితే ఉన్నాయి కానీ మరీ అంత భయపడే అంత అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ ఈ మూవీ మీద.